హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే మేము సిద్ధి వినాయక టెంపుల్కి వెళ్తున్నామండి. సిద్ధి వినాయక టెంపుల్ ఇది మాకు దగ్గరలోనే ఉంటుంది. రేజింతలు అంటారు చాలామంది. ఇక్కడ రేజింతలు అనే విలేజ్ ఉంటుంది, కానీ కొంచెం దూరం ఉంటుంది. ఒక 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ ఉంటుందండి. ఇది సిద్ధి వినాయక టెంపుల్ మేము వెళ్ళేది ఇప్పుడైతే. ఇక్కడ స్వయంభూ వినాయకుడు అండి. మేము చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తున్నాము. వినాయకుడు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాడు. చిన్న ఉన్నప్పుడు అయితే కొంచెం చిన్నగా ఉండే, ఇప్పుడైతే చాలా పెరిగిండు, చాలా పెద్దగా ఉన్నాడు. ఎవ్రీ ఇయర్ కొంచెం వినాయకుడు పెరుగుతాడంటండి ఇక్కడ టెంపుల్ అయితే చాలా, మేము చిన్న ఉన్నప్పటికీ ఇప్పటికి చాలా అభివృద్ధి చెందింది. వినాయకుడు కూడా చాలా పెద్దగా పెరిగిండు. ట్రూగా చెప్పాలంటే అసలు దేవుడు ఉన్నాడు అనడానికి నిదర్శనం అండి ఇక్కడ అయితే. మేము ఇప్పుడు అప్పటి ఫొటోస్ వీడియోస్ చూస్తే వినాయకుడు ఎంత చిన్నగా ఉంటాడో, ఇప్పటి ఫొటోస్ వీడియోస్ చూస్తే ఎంత పెద్దగా ఉంటాడు వినాయకుడు. అసలు అప్పుడు ఫొటోస్ వీడియోస్ చూస్తే అర్థమవుతుందండి. టెంపుల్కి అయితే మేము వచ్చినాం. ఇక్కడ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. అన్నదానానికి సపరేట్గా ప్లేస్ ఉంటుంది, మళ్ళీ ఫంక్షన్ హాల్ ఉంటుంది పెద్దగా, చాలా విశాలంగా పెద్దగా కట్టినరండి. ఇక్కడైతే మేము టెంపుల్కి వచ్చిన తర్వాత టెంకాయ అయితే తీసుకుంటున్నాము. టెంకాయ మళ్ళీ గరిక కూడా అమ్ముతారండి ఇక్కడనే. గరిక కూడా తీసుకున్నాము. వినాయకుడికి టెంకాయ కొట్టినా కొట్టకపోయినా గరిక అయితే ఇంపార్టెంట్ కదండి. గరిక అయితే తీసుకున్నాము ఇక్కడ వినాయకుడు సమర్పించడానికి. యాక్చువల్గా ఈ గోపురం నుంచి పంపించలేదండి ఆ రోజు. ఎందుకంటే గోపురం ముంగటనే ఫంక్షన్ హాల్ ఉంది, అక్కడ వివాహం జరుగుతుంది కాబట్టి వాళ్ళు మొత్తం డెకరేషన్ చేసుకున్నారు. అందుకని అక్కడ నుంచి పంపించలేదు. మేము వెళ్ళింది ఇక్కడ పెద్ద గేట్ నుంచి వెళ్ళినాము. ఇది లోపటి ప్లేస్. లోపల కూడా చాలా పెద్దగా ఉంటుందండి టెంపుల్. ఆ రోజు అయితే మేము వెళ్ళినప్పుడు అయితే ఎవరు అన్నదానంతో అభిషేకం చేయించారండి. అన్నంతో మొత్తం అభిషేకం చేయించారు. చూడండి, ఆ రోజు వినాయకుడు మొత్తం యాక్చువల్గా ఆరెంజ్ కలర్లో ఉంటాడు, కానీ ఆ రోజు అన్నంతో మొత్తం అభిషేకం చేయించడం వల్ల మొత్తం వైట్ కలర్లో ఉన్నాడు. మరి ఇక్కడ స్వామివారు చేస్తూనే ఉన్నారు. ఫొటోస్ వీడియోస్ తీసుకోవచ్చు అన్నారండి. అభిషేకం అది జరిగేటప్పుడు మనం ఫొటోస్ వీడియోస్ తీసుకోవచ్చు అంట. అందుకని తీసుకోమని అన్నారు. అందుకని ఫొటోస్ కూడా తీసినాను, వీడియో కూడా తీసినాను. అసలు యాక్చువల్గా తీస్తానని అనుకోలేదు, ఎందుకంటే ఫొటోస్ వీడియోస్ ఇవ్వరు కాబట్టి తీస్తానని అనుకోలేదు. ఇక్కడైతే గుట్ట అండి, అది పైన. మేము చిన్న ఉన్నప్పుడు ఇక్కడ టెంపుల్కి వచ్చి ప్రసాదం తీసుకొని గుట్ట పైనకి వెళ్ళి అక్కడ తినేవాళ్ళము. అక్కడ ఏంటంటే వినాయకుడి రాళ్ళు దొరుకుతాయండి, వినాయకుడి ఆకారంలో ఉన్న రాళ్ళు దొరుకుతాయి. మనం ఆ రాళ్ళని తీసుకుని వెళ్ళి ఇంట్లో ఒక 5 days కానీ 10 days కానీ పెట్టుకొని పూజ చేస్తే మేము అనుకున్న కోరిక నెరవేరేది. అప్పుడు చిన్న ఉన్నప్పుడు ఫ్రెండ్స్ అందరం కలిసి అలాగే చేసేవాళ్ళము. ఇక్కడైతే ఫంక్షన్ హాల్ అండి ఇది. నైట్ టైంలో ఇక్కడ అన్నదానం చేస్తారు. చాలా పెద్దగా ఉంది ఫంక్షన్ హాల్ కూడా. నైట్ కంపల్సరీ, ఇది ఫంక్షన్ హాల్ కదండి, అన్నదానం ఆశ్రమము. నైట్ టైంలో ఇక్కడ అన్నదానం ఉంటుంది. యాక్చువల్గా నేను ఫంక్షన్ హాల్ అంటున్నాను. ఆ ఫంక్షన్ హాల్ అండి అక్కడ ముందుదండి. ఇక్కడ ప్రతిరోజు అన్నదానం ఉంటుందండి. ప్రతిరోజు 12 నుంచి అన్నదానం చేస్తారు. మార్నింగ్ నుంచి పులిహోర అయితే ప్రసాదం ఉంటుంది. ఇక్కడ వచ్చినా అసలు తినేసి వెళ్ళొచ్చు. మనం ఆకలి ఎంత లాంగ్ నుంచి వచ్చినా మనం ఫుడ్ తేకపోయినా కూడా కంపల్సరీ మనకు తినడానికి అయితే ఇక్కడ ఉంటుందండి. చాలా టెంపుల్స్లో కొంచెం తినడానికి ఉండదు, కానీ ఇక్కడ ఎప్పుడైనా ఏ టైంలో అయినా మనం తినొచ్చు, కడుపు నింపుకొని వెళ్ళొచ్చు. ఎంత దూరం నుంచి వచ్చినా కూడా టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంటుందండి. అనుకున్న కోరికలు చాలా జరుగుతాయి ఇక్కడ. మళ్ళీ మేము చిన్న ఉన్నప్పుడు అయితే మేము నడుచుకుంటూ వచ్చేవాళ్ళం మా విలేజ్ నుంచి. చిన్న ఉన్నప్పుడు వర్షాలు అవి పడకపోతే కూడా బోనాలు అవన్నీ తీసేవాళ్ళండి పెద్దవాళ్ళు. అయితే అలా కూడా నడుచుకుంటూ వచ్చేవాళ్ళం. ఇక్కడ ఎప్పటికి వస్తూనే ఉంటాం. మాకు టెంపుల్ చాలా దగ్గరలోనే ఉంటుంది కాబట్టి టెంపుల్ మేము వస్తూనే ఉండేవాళ్ళం అండి. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. యజ్ఞాలు హోమాలు అవన్నీ జరుగుతాయండి ఇక్కడ. వాళ్ళు అనుకున్న కోరికలు కూడా జరుగుతాయి. యజ్ఞాలు హోమం చేయించుకుంటే కూడా అనుకున్నవి కూడా జరుగుతాయంట అండి. అందుకని చాలామంది చేయించుకుంటారు ఇక్కడ. 100% జరుగుతాయి అవి. వీడియో అయితే మీకు అందరికి నచ్చింది అనుకుంటున్నానండి. ప్లీజ్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి అందరికీ.